7వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు మునిమనుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గర ఉన్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి, జనులందరూ వెళ్ళనీకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. చాలు వినండి. ఇక్కడ యెరికో పట్టణాన్ని జయించినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి అక్కడ శపించబడిన దానిలో దేనిని కూడా మీరు తీసుకోవద్దు. 18వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 18 చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 18. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకునే పాళెమునకు తెప్పించి బాధ కలగజేయుదురు కనుక శపించబడిన దాన్ని మీరు చాలు. యెరికో పట్టణంలో మరి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు వేశ్య ఇంటికి వెళ్ళి వారిని కాపాడతారు, అంత బాగానే ఉంది. శపించబడిన దానిలో దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దన్నాడు దేవుడు. శపించబడిన దాంట్లో దేన్ని మీరు ముట్టుకోవద్దని చెప్తే వీళ్ళలో ఇప్పుడు 7వ అధ్యాయం వచ్చిన తర్వాత జయించారు, అయిపోయింది. అందులో ఉన్నటువంటి బంగారం, వెండి, ఇతర సామాగ్రి అంతా దేవునికి చెందిద్ది. మనుషులు ఎవరు కూడా తీసుకోకూడదు. అయితే ఇక్కడ ఆకాను కుమారుడు మునిమనుడు జబ్ది మునిమనుడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత దేవుడు ఏదైతే వద్దు తీసుకోవద్దన్నాడో దానిని ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి తెచ్చుకున్నాడు. వినండి జాగ్రత్తగా. శపించబడింది దేవునికి ప్రతిష్ఠితమైంది. ముందు చెప్పుకున్నాం కదా, మీరు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఏది తీసుకోకూడదు. ఇది 19వ వచనం కూడా 6వ అధ్యాయము. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములు, వాటిని యెహోవా ధనాగారములో ఏమి ఉంచాలంటే యెహోవా ధనాగారములో వెండి, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు. దేనికి ఎవరికి ప్రతిష్ఠితం చేయబడ్డాయి? యెహోవాకు ప్రతిష్టం. అంటే వెండి, బంగారము, ఇత్తడి, ఏ ఇనుము పాత్రలు ఏ ఉన్నా కానీ యెహోవాకు ప్రతిష్ఠితము. కాబట్టి వాటిని మీరు ముట్టొద్దు. ఎవరైనా మీరు ముడితే అవి తీసుకున్న వారికి శాపము అని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళలో యుద్ధం చేసినప్పుడు వీళ్ళకి దొరికినట్టు తెచ్చుకున్నారు కొంతమంది. అని కొంచెం సౌండ్ పెట్టి వాయిస్. యుద్ధం చేసిన తర్వాత యెరికోలో వీళ్ళకి ఏది దొరికితే దానిని తెచ్చుకున్నాడు. ఎవరంట? అందరూ ముట్టుకోలేదు కానీ ఒక్కడే ముట్టుకున్నాడు. అతని పేరేంటి? ఆకాను. ఆకాను అంటే దేవునికి ప్రతిష్ఠితము చేయబడిన దానిని మనము వాడుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవునికి ఏదైతే మనం ప్రతిష్ఠిత చేస్తామో, దేవుని ఏదైతే నాది అంటాడో దాన్ని మనం ఏం చేయకూడదంట? అస్సలు ముట్టకూడదు. కానీ ముట్టింది ఎవరు ఇక్కడ? ఆకాను. ఆకాను కొంత తెచ్చిన దాన్ని, శపితమైన దాన్ని తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు. ఇప్పుడు దాచుకున్న తర్వాత వీళ్ళంట హాయి మీద కొంచెం తగ్గించు హాయి మీద యుద్ధం చేయడానికి వెళతా ఉంటే ఇప్పుడు యెహోషువను అడిగితే 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు యెరికో గోడలన్నీ కూడా దేంతో పడవేశారంటే దేవుని స్తుతించడం ద్వారా, స్తుతుల ద్వారా యెరికో గోడలు కూలిపోయినాయి. మళ్ళీ యెహోషువ ఇంకొక యుద్ధం కూడా చేశాడు తర్వాత. ఏంటి? సూర్యుడ నీవు గిబియోనులోను, చంద్రుడ నీవు అయ్యాలోను లోయలో నిలువు. అక్కడ కూడా మహాభయంకర యుద్ధం. రెండిట్లో విజయం వచ్చింది. ఈ రెండింటి మధ్యలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి హాయి అనేది చిన్న పట్టణం. వినండి జాగ్రత్తగా. చిన్న పట్టణం మీదకి వెళ్ళడానికి ఎక్కువ మంది వద్దు, 2-3 వేల మంది చాలు. ఎందుకంటే హాయి వారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి 4వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 4వ వచనము. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను మరియు తమ గవని యుద్ధ నుండి షెబీరాము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతం చేసి. కాబట్టి జనుల గుండెలో కరిగి నీరైపోయాను. ఎందుకు కరిగిపోయినాయి చెప్పండి?
ఎందుకు కరిగిపోయినాయి జనుల గుండెలన్నీ ఎందుకు కరగాల్సి వచ్చింది? వీళ్ళ పక్షంగా యుద్ధం చేసి గొప్ప ఆ ఐగుప్తు దేశం చాలా గొప్పది ఆ రోజుల్లో. అమెరికా దేశం ఇప్పుడు ఎలాగ ఉందో ఐగుప్తు దేశం అంత గొప్పది. ఈ ఐగుప్తు దేశాన్నే జయించి దేవుడు వారి పక్షం యుద్ధం చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించిన దేవుడు, ఇజ్రాయెల్ అందరినీ కూడా 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన దేవుడు, ఎరుకో గోడలన్నీ కూల్చిన దేవుడు. ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు వీళ్ళు, అన్నీ గెలిచి వచ్చారు. చిన్నదాన్ని చూసి ఏముంది లెక్కలో కూడా లేదు, అది ఎంతది చిన్నది. కాబట్టి మనం 2-3 వేల మంది వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. కానీ 3,000 మంది వెళ్ళారు. 3,000 మంది వెళితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతమందిని చంపేశారంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళని ఎంతమంది చంపారు ఇజ్రాయెల్ని చూడండి. ఇంచుమించు కొంతగా లెక్క 3,000 మంది పంపించారు. చంపింది ఎంతమందిని? వాళ్ళు వీళ్ళని చంపారు కత్తివాతం చేత. 36 మందిని కత్తివాతంగా చంపేసరికి ఇక వీళ్ళు బెదిరిపోయి వాళ్ళ గుండెలన్నీ ఏమైపోయినంట, హడిలిపోయినాయి. అరే ఇంత గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు మనకి, కానీ చిన్నదైన హాయిని మనం జయించలేకపోయాయి. కారణం ఏంటి? గతంలో మనం అనేక సార్లు చాలా విజయాలు చూసాం, కానీ ఒక్కొక్కసారి మనకు విజయం రాదు. కారణం ఏంటి? ఒక్కొక్కసారి మనకి దేవుడు విజయాన్ని ఇవ్వడు. కారణం ఏంటి అంటే మనలో శపితమైనది ఏదో కొంచెమో ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నాడంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము పాత్రలు అన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠితమైన వాటిని మీరు మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళలో ఒక దానికి ఆశ కలిగింది. ఆకాను అనేటువంటి ఆయన ఆ దేవుడు చెప్పిన మాటలు దేవుందిలే అని ఆశపడి దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని కొంత తెచ్చుకుని దాచుకున్నాడంట. వీళ్ళకి అర్థం కాల. ముందు యుద్ధానికి వెళితే ఏం చేయాలో కొంచెం సౌండ్ సజెస్ట్ చేయ, ఎక్కువ వస్తుంది చూడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఓడిపోతున్నామో, ఎందుకు చచ్చిపోతున్నారు, వాళ్ళ గుండెలన్నీ కూడా కరిగి నీరైపోయినాయి. ఇప్పుడు 6వ వచనం చూద్దాం చూడండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని చూడండి. యెహోషువ కానీ పెద్దలు కానీ అందరూ ఏం చేశారంట, అరే ఇంత విజయాలు ఇచ్చిన దేవుడు ఈరోజు చూస్తే మనకి విజయం లేకుండా పోయిందని వాళ్ళందరూ ఏం చేశారు సార్, బట్టలు చింపుకొని అందరూ సాయంకాలం వరకు యెహోవా మందసం మీద నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వెందుకు వీళ్ళకి అప్పగించడానికి మమ్మల్ని యోర్దాను దాటించావు ప్రభువా అని వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తున్నారంట. మేము యోర్దాను అవతల నివసించడం మేలు ప్రభువా కనికరించు. మరలా ప్రార్థన చేస్తారు, ప్రభువా కనికరించి. ఇశ్రాయేలీయులు తమ శత్రువు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసం విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఘనమైన నీ నామం గురించి ఏమి చేయదు అని ప్రార్థింపగా. ఇప్పుడు ఎలా ప్రార్థన చేసా చూడండి. ఈయన చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యో ప్రభువా మమ్మల్ని యోర్దాను దాటించకుండా తీసుకొచ్చావు, అక్కడే ఉంటే బాగుండేది కదా, అన్నీ జయించి తీసుకొచ్చావు, అందరూ గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్న ఈ నామాన్ని. ఇప్పుడు చిన్న పట్టణం మీద కనుక మనం జయం పొందకపోతే నీ నామానికి అవమానం కలుగుతుంది కదా ప్రభువా అని చెప్పేసి గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలు పాపము, వినండి, ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శక్తమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగి. ఇప్పుడు చూడండి, శత్రువుల మీద ఒక్కొక్కసారి మనకు విజయం కలగదు. దానికి కారణం ఏంటంటే శపితమైనది దేవుని నిబంధనను కనుక మీరిన వాళ్ళు మనలో ఉంటే ఎంతకాలం చేసినా ఎంత ప్రయాసపడినా శత్రువుల మీద విజయం అనేది రాదు. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, ఎందుకు మనకు విజయం రావట్లేదు, ఎందుకు వెనకబడిపోతున్నాము, ఎందుకు 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 యెహోషువ అదే చేసి అర్థం కాల. ముందు ఎన్ని పట్టణాలు జయించిన మేము ఇప్పుడు వచ్చి చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోతున్నాం ప్రభా ఏంటి అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చాడు. యెహోషువ నువ్వు లే, ఎందుకు నువ్వు ఇక్కడ మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నావు, లే, ఇజ్రాయేలు పాపం చేశారు, శపితమైన దానిని అంటే ఏదైతే నిబంధన మీరిపోయారో వాళ్ళు, నేను ఏదైతే వద్దనన్న దాన్ని వాళ్ళు చేశారు. కాబట్టి శత్రువులు ఎదుట విజయము వారికి లేదు.
వినండి, ఈరోజు మీకు విజయము లేదంటే శపితమైనది, పాపమైనది మనలో ఉంటే ఎప్పుడు మనకి విజయం అనేది రాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆజ్ఞను మీరితే, దేవుని యొక్క మాటను మీరితే, పాపము చేస్తే విజయము లేదు అంటే ఇక్కడ చిన్న పట్టణాన్ని జయించలేదు. గొప్ప గొప్ప పట్టణాలను జయించిన వాళ్ళు ఇప్పుడు చిన్నదాని దగ్గర చతికిల పడ్డారు. అర్థమవుతుంది అందరికీ. సముద్రాలు ఇది వచ్చి పిల్లకాలంలో చచ్చిపోయినట్టు అన్నింటిని జయించి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్నదాని విషయంలో వాళ్ళు ఏమైపోయారంట, ఓడిపోతున్నారు దాదాపుగా. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే కారణం ఏంటో దేవుడు చెప్పాడంట. ఇప్పుడు మరి యెహోషువ ఏం చేశాడు చూద్దాం, చూడండి ఒకసారి. 13వ వచనం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులు తమ శత్రువులు నిలవలేక తమ శత్రువులు వెనుక తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు. దేవుడు తోడుగా ఉండాలంటే శాపము శపితమైంది మన మధ్యలో ఉండకూడదు. మీ ఇంట్లో దేవుడు ఉండాలంటే, మీ ఇంట్లో ఇప్పుడు ఏదైనా ఇంట్లో దుమ్ము ధూళి బూజు అంతా ఉందని ఎవరైనా నివాసం చేస్తారా? అలాగే దేవుడు కూడా మన ఇంట్లో ఉండాలన్నా, మన దేహంలో ఉండాలన్నా ఇది శుభ్రంగా ఉండాలి. కాబట్టి అది పోతే తప్పితే నేను మీకు తోడై ఉండలేనని దేవుడు పక్కాగా చెప్పేశాడు. శపితమైనదై మీ ఇజ్రాయిల్లో ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే తప్ప నేను మీకు తోడై ఉండలేను. కాబట్టి నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారికి ఇలాగూ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఇజ్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఇది చెప్పాడు దేవుడు. చెప్పిన మాటని యెహోషువ వచ్చి ప్రజలందరితో చెప్పాడు, ఇదిగో మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, అపవిత్రమైన దాన్ని తీసివేయండి, నిర్మూలన చేయే వరకు అవి నిర్మూలన చేయే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేదు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారం దగ్గరకు రావాలి. యెహోవా సూచించే వంశము కుటుంబాల ప్రకారం దగ్గరకు రావాలి. యెహోవా సూచించే కుటుంబం పురుషుల వరుస ప్రకారము దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయాలి. ఏలనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇజ్రాయేలు దుష్కారము చేసినవాడు. ఇప్పుడు చూడండి, ఎవరైతే శపితమైంది పెట్టుకున్నారో వాడే కాదు, వాడి కుటుంబం కూడా దేంతో కాల్చివేయాలంట? అగ్ని చేత కాల్చివేయబడాలి. ఒక్కడ పాపం చేస్తే, ఒక్కడ ఆజ్ఞ మీరితే ఆ కుటుంబం అంతా బలైపోతుందా లేదా? ఒక్కొక్కసారి ఒకరిని బట్టి మనల్ని బట్టి మన కుటుంబము ఏమవుతుంది, వెనకబడిపోతూ ఉంటుంది. ఒకరిని బట్టి ఎవరైనా పాపం చేసేవాడు కుటుంబంలో ఉంటే వారిని బట్టి కూడా కుటుంబం వెనకబడిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? నశించిపోతున్నారు, కష్టపడుతున్నారు, నష్టపోతున్నారంటే శపితమైనది, దేవుని నిబంధన మీరింది. ఏదైనా మన కుటుంబంలో మనలో ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఎప్పటికీ ఎక్కదు. తర్వాత ఉదయకాలం మీరు అందరూ వచ్చినప్పుడు వారిని కాల్చివేయమని చెప్పి దేవుడు చెప్పాడు. తర్వాత చూడండి, ఇదంతా మీరు చదువుకోండి. 16వ వచనం నుండి చూస్తే కనుక గోత్రాలను బట్టి అన్నీ. ఇప్పుడు 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడని యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది బయటపడిపోయింది. ఉదయాన్నే గోత్రాలను బట్టి పిలిపించారంట. 16-17 వచనం చూస్తే పిలిపిస్తే వాళ్ళ దగ్గర ఉన్నదంతా చెకింగ్ చేశాడు. ఎప్పుడైనా మనం బోర్డర్ దాటేటప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఒక్కొక్కరిని పిలిపించి చెకింగ్ చేస్తుంటే ఈ ఆకాను అనే వ్యక్తి వచ్చి నేను యెహోవాకు విరోధంగా పాపము చేసింది నిజమే అని చెప్పాడు. అప్పుడు ఆకాను యెహోషువతో చెప్పిన మాట చూడండి, 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, ఏది యోర్దానును జయించేటప్పుడు వాళ్ళకి దొరికిన దోపుడు సొమ్ము ఏం తీసుకున్నారు? ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటున్నాను. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఆ వెండి దాని క్రింద నుండి, కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇజ్రాయేల్ యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. ఇవ్వండి. ఇప్పుడు శిక్ష ఏంటో తర్వాత చూద్దాం. ముందు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే ఏమేమి తీసుకున్నాడు చూద్దాం ఒకసారి. మంచి షీనారు పైవస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారకం నేను చూచి దానిని తీసుకుని ఆశించి తీసుకుంటుని. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? బంగారము, వెండి,
ఇత్తడి, ఇనుము అన్నీ ఎవరికి ప్రతిష్ఠితం అన్నాడు దేవుడు? యెహోవాకు ప్రతిష్ఠితం. అందులో మీరు ఏది కూడా తీసుకోవద్దు. నేను చెప్తానండి, యెహోవాకు ప్రతిష్ఠించిన దాన్ని వాడుకోవచ్చా? కొంతమంది మందిరంలో పాత్రలు ఇళ్లలో తీసుకెళ్ళిపోయి వాడుకుంటారు. మందిరంలో పాత్రలు తీసుకెళ్ళి వాడుకున్న రాజు ఒకరు పేరు చెప్పండి. బెల్షస్సర్. అప్పుడు ఒక చెయ్యి రాస్తుంది, ఇదిగో నీవు తూకంలో చూస్తే నువ్వు తూకంలో చాలా తేలిగ్గా వచ్చావు, దేవుడు నీకు లెక్క చూస్తున్నాడు అని అంటాడు. అంటే దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకెళ్ళి మద్యం పోసుకొని తాగుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయన మాట్లాడి ఎవరైతే తీసుకెళ్ళిపోయారో ఆ రాజుకి శిక్షనిచ్చి ఆ రోజు పడి చచ్చిపోయాడు. నేను ఒక విషయం చెప్తానండి, దేవునికి ప్రతిష్ఠితమైన దానిని, దేవుని కొరకు ప్రత్యేకించబడిన దాన్ని, అది డబ్బే కానీ ధనమే కానీ వస్తువే కానీ ఏదైతే దేవునికి ప్రతిష్ఠితం చేయబడ్డదో దానిని మనము వాడుకోకూడదు, ముట్టుకొనకూడదు. అర్థమవుతుంది అందరికీ అమ్మా? దాన్ని మనం ఏం చేయకూడదంట? వాడకూడదు, ముట్టుకొనకూడదు. ముట్టుకొనిన వాడు శాపగ్రస్తుడు. ఇలాగైతే చాలా దారుణం కదా అని అనుకోవచ్చు మనం. దేవునికి ప్రతిష్ఠితమైనది మనం ముట్టుకోవచ్చా? మన అయితే ఇంకో బైబిల్లో ఒక చోట దేవుడు పచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక చోట చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితే మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక. ఏమో భాగం అంట? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు. ఈ వాక్యం అందరికీ తెలుసు, కానీ ఈ వాక్యంలో మనం అందరూ ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ప్రభువు చెప్పాడు 10వ భాగములు, తర్వాత ప్రతిష్ఠిత అర్పణలు, ప్రతిష్ఠితమైన అర్పణ, దేవునికి ప్రతిష్ఠించిన అర్పణలను ఈ యొక్క దొంగిలిత్తిరి. ఎవరైతే దేవునికి 10వ భాగములు ప్రతిష్టార్పణ ఇవ్వట్లేదో వారందరూ కూడా శాపగ్రస్తులై, మనం అనుకుంటున్నాం ఆశ్రయించబడుతున్నామని, కానీ దేవునిది దొంగిలించుట ద్వారా మనము శాపగ్రస్తులు అయిపోయిన వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమందు మీరు నా మందిరం నిధిలో తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యం లేపి పట్టజలం తెస్తారముగా దీవెనలు కుమ్మరించదన సైన్యంలో అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకుండా సైన్యంలో అధిపతి యెహోవా సెలవు. మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. చూడండి, ఇక్కడ వాక్యము మనకు అర్థమవుతుంది. దేవునికి ప్రతిష్ఠితమైన దానిని మనం తీసుకొని దొంగిలిస్తున్నాం. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నేను బాగానే ఉన్నాను కదా, నాలో శాపం లేదు కదా అనుకుంటున్నాం మనం చాలామంది. దేవునిది ప్రత్యేకించబడిన దాన్ని మనం వాడుకోవటం ద్వారా ఏమవుతున్నామంట? శాపము మన మీదకి వస్తూ ఉంది. అదేంటండి, నేను పని చేసుకున్న దాంట్లో మొదటి భాగం దేవునిది ఎలాగైతే, నేను కష్టపడుతున్నాను కదా, నాకు దేవుడు కష్టపడినప్పుడు ఇచ్చిన జీతమే కదా, మరి నేను దాన్ని తీసుకోవడం వల్ల నాకు శాపం ఏంటి మీరు అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, మీ యొక్క ఏదైతే మీకు ఉందో దేవుడిచ్చినది ఆ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణ ఈ యొక్క దొంగిలిత్తిరి, కాబట్టి మీరు శాపగ్రస్తులైపోయారు. అదేంటి, దేవుడు అంతా దారుణంగా ఉంటాడా, మనం ఇవ్వకపోతే శాపగ్రస్తులు అయిపోతామా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తానండి. దేవుడు మనకు ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. అది దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టే మనం సంపాదించుకుంటున్నాం. ఆ 10,000లో ఒక మొదటి 10వ భాగం ఎంత చెప్పండి? 10 భాగం 1000 రూపాయలు. అది ఎవరిదంట? దేవునికి డబ్బు ఏమైనా తక్కువైందా మీరు చెప్పండి. చాలామంది అంటారు ఆ 10వ భాగాలు, ఆ 10వ భాగాలు తీసుకొని ఆ సేవకులు బాగా మోసాలు చేస్తున్నారు. 10వ భాగాలు 10వ భాగాలు దొంగతనం చేయడానికి కదా ఈ సేవకులు అవతారం ఎత్తింది, చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు బయట. ఇది దేవుడు చెప్పిన మాట. ఎవరు చెప్పారు ఇది? దేవుడు చెప్పింది. ఇది కనుక ఇక్కడ రాయబడకపోతే అందరూ అనేది అబద్ధం అవ్వచ్చు. మీ 10వ భాగంలో ప్రతిష్టార్పణలో దేవునికి ఇక మీరు దొంగిలితున్నారు, అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. ఎందుకు? దేవునికి ధనం తక్కువ ఉందా, భూమి తక్కువ ఉందంటే సమస్త భూమి కూడా దేవునిదే. సమస్తమైనటువంటి ఆ సృష్టి మొత్తం కూడా దేవునిది, ఆయనకు తక్కువేం కాల. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుని పరిచర్య భూమి మీద జరగాలంటే మనుషులైన మనం ఏం చేయాలంట? మన కష్టపడిన దాంట్లో ఒక వంతుని తీసుకెళ్ళి పరిచర్య నాటుల ద్వారా దేవుని పని జరుగుతుంది. దాని ద్వారా మనం ఆశీర్వదించబడతామని బైబిల్ చెప్తుంది. మనకు ఆశీర్వాదం రావాలంటే, కొద్దిగా సమృద్ధి రావాలంటే ఈ పని చేసి చూడండి.
మీకు చాలాసార్లు మనం బైబిల్ వాక్యం చెప్పుకున్నాం. ఏంటంటే ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఒక పంపు ఒక ఎడారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎడారిలో ఒక పంపు ఉందంట. అక్కడ ఒక రాసి ఉంచాడు, నీవు ఎన్ని నీళ్లు కొట్టుకున్నా ఈ డబ్బా నిండా మాత్రం నీళ్లు పక్కన పెట్టండి. ఒకవేళ మీరు ఆ నీళ్లు వాడుకుంటే, ఆ వాటర్ వాడుకుంటే మరలా పంపు కొట్టడానికి మీకు వాటర్ దొరకదు. కాబట్టి ఆ హెచ్చరిక అని పెట్టాడు అక్కడ, మీరు ఎన్ని నీళ్లు కొట్టుకున్నా ఈ డబ్బాలో నీళ్లు పెట్టండి అన్న. చాలామంది కొడుతున్నారు, పెడుతున్నారు, వెళ్ళిపోతుంది. ఒకడు వచ్చేసి ఏం తీస్తాలే మనం నీళ్లు వాడుకున్నాం చాలే అని చెప్పి నీళ్లు పట్టుకొని ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఈ పక్కన డబ్బాలో నీళ్లు తీయలేదు. మరలా తిరిగి బాగా దాహంతో వచ్చాడు, నీళ్ళన్నీ అయిపోయినాయి, వాటర్ తాగడానికి లేదు. ఇప్పుడు పంపు కొడదామని చూస్తుంటే పంపు ఏమైపోయింది, కాలిపోయింది. ఇప్పుడు నీళ్లు పెట్టి కొట్టాలంటే, పంపు కొట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? అందులో నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఏం చేశాడు ఈయన? వాడేసుకున్నాడు. ఏముందిలే కట్టపోతే ఏముంది వాడేసుకు. ఇప్పుడు మిగతా పంపు కొట్టడానికి నీళ్ళు ఉన్నాయంటారా? ఆ నీళ్ళే మనల్ని బ్రతికించేది. దేవుని కోసం ఏదైతే తీసి ప్రత్యేకంగా పెడతామో అదే మనల్ని బ్రతికించేది. అదేం బ్రతికిస్తుంది? కొద్దిగా అని మీరు అనుకోవచ్చు. ఏముందిలే, నా కష్టాలు దేవుని తెలుసులే, నా బాధలు దేవుని తెలుసులే, ఏమో అనుకుంటాడులే, దేవుడేమో అనుకోలే అనుకుంటాం మనం. కానీ మన ఆశీర్వాదాన్ని మనం దొంగతనం చేసుకుంటున్నాం. మీరు తీసింది ఏదైతే ఉంటుందో ఆ కొంచెం భాగం ఏం చేస్తుంది తెలుసా? మీ చుట్టూ పురుగులు రాకుండా పంట చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట? కంచి వేస్తాడంట. బైబిల్లో చదివాం కదా, పురుగులు రాకుండా నీ చుట్టూ నేను కంచి వేస్తాను. ఆనందకరమైన దేశంలో మనం ఏదైతే ఏముందిలే అని అది వాడుకుంటాం, హాస్పిటల్కి పోతే భయంకరంగా డబ్బులు అవుతూ ఉంటాయి. ఎన్ని విధాలుగా మనం పోగొట్టుకుంటాం డబ్బులు మనకు తెలుసు అనుభవపూర్వకంగా. కాబట్టి ఎవరైతే ప్రభువుకు ఉన్నదానిలో కొద్దిగా ఇచ్చి దేవునికి వాడుతూ ఉంటారో మీకు తెలియదు, మీకు వచ్చిన కొద్దిగైనా సమృద్ధి ఉంటుంది అందులో. ఖచ్చితంగా అది అనుభవించిన వాళ్ళకి తెలిసింది, అందరికీ తెలియదు. కాబట్టి ప్రభువుకి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ప్రభువుకి ఇవ్వకుండా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇచ్చిన ఇవ్వకపోయినా మీ జీవితం గడిచిపోతూ ఉంటుంది, మీకు పెద్ద తేడా తెలియదు. మీరు వినండి జాగ్రత్తగా. కానీ ఎవరైతే ప్రభు యొక్క తోటలో పంటలు నాడుతారో వారు ఖచ్చితంగా కోసుకుంటారు. పరలోకమందు ధనము ఖచ్చితంగా దేవుడు వారికి ఇస్తాడు. మీరు ఏం చేస్తున్నారు? ఎవరికో ఇస్తున్నారు అనుకోవడం కాదు, ప్రభు రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ప్రభు రాజ్యాన్ని కట్టుటలో మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారు? మీ చెయ్యి వేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభు మందిరములో ఆహారం ఉండాలి ఎప్పుడు, అంటే సమృద్ధి. మనకి ఇది లేదు అది లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పుకుంటాం కదా, అది లోటు. ఆ లోటు ఉందంటే మనం గుప్పిళ్ళు విప్పటదని అర్థం. కాబట్టి దేవునికి ప్రతిష్ఠితమైన దానిని మనం ముట్టుకుంటే పాత నిబంధనలో కఠినంగా ఉండేది తెలుసా మీకు? చిన్నది ముట్టుకున్నందుకు ఏం చేశారు? సాకాను కుటుంబాన్ని ఆ దేవుడు అగ్గిలిచితే కాల్చివేస్తాడు. ఈ రోజుల్లో మనకి ఏమీ లేదు, హ్యాపీగా బతికేస్తున్నాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. పాత నిబంధనల శిక్షలు ఇప్పుడు లేవు, కానీ కొత్త నిబంధనలు వచ్చిన సమృద్ధి కొలది ఇచ్చేమన్నాడు. మరి పాత నిబంధన ప్రకారం ఇవ్వాలా, కొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలా? మనం ఇప్పుడు చెప్పండి. 10వ భాగం అనేది బేస్ ఎప్పుడైనా, కానీ మనము ఆశీర్వదించబడిన కొలది సమృద్ధి ప్రకారము. మనం ఏదైనా ఆహారం ఉందనుకో, లిమిట్గా తింటామా? మన కడుపులో పట్టినంతవరకు తింటామా? మీరు చెప్పండి. ఎంతవరకు తినగలమో అంత తింటాం. అలాగే ప్రభుకి ఇచ్చే విషయంలో మీరు ఆశీర్వదించబడిన కులదేవమని పౌలు గారు పత్రికలో రాస్తాడు. సరే, ఇప్పుడు నేను ఈరోజు కానుకల గురించి చెప్పట్లేదు, కానీ ప్రభుకి ప్రతిష్ఠితమైన దాన్ని వాడుకుంటే మనం ఆశీర్వాదం పొందమని చెప్పడానికి ఈ యొక్క టాపిక్ వచ్చింది. కాబట్టి మీ పురుగులు, పంట మీదకి వచ్చే పురుగులు నేనేం చేస్తానో రానివ్వకుండా నేను కాపాడతాను. చూడు, మలాకీలో చివరిలో ఉంది అదే మాట. 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములు గల యెహోవా సన్నిధిని దుఃఖాక్రాంతులకు తిరుగుటల ప్రయోజనము అవేనండి. దేవుని సన్నిధికి వచ్చే దుఃఖాక్రాంతులుగా ఉండి ఇన్ని చేసిన ఉపయోగం లేదు. కానీ మీరు ఒకటే చేయాలి, దానికి మీరు ఇలాగూ చేసి 11వ వచనంలో మీ పంటను తినివేయి పురుగులను నేను గద్ది. అంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో, పంటలు పండిస్తారో దానిని నష్టపోకుండా నేను చూస్తానని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత అవి భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకుండా సైన్యములు కథ యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుదురు. ఆనందకరమైన దేశం, సంతోషంగా, నేనేం చెప్తున్నా, బ్యూటిఫుల్గా, సమృద్ధిగా ఉన్న దానిలో చక్కగా బ్రతికేస్తాం. మనం ఎప్పుడైతే ప్రభువుకు తీస్తామో అప్పుడు. మనం అనుకుంటాం కొంచెమే కదా, దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. కష్టంలో ఇచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఏలియా సారేపోతే ఇద్దరాల దగ్గరికి వెళ్ళాడు, ఆమెకు ఉందా చెప్పండి? లేదు. దేవుడు ఎందుకు పంపించాడు? ఆ ఏలియాకి ఆహారం పెట్టమని. సారేపోతే ఇద్దరాలకి ఎందుకు చెప్పాడు? ఆవిడ ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి అప్పం పెట్టాల్సిందే.
మనం కష్టపడి సాక్రిఫై చేసి మొట్టరప్పని దేవునికి ఇవ్వకపోతే ఎట్టి రీతిగా ఆశీర్వాదం అనేది మనకి, ఆశీర్వాదం అంటే కోట్లు సంపాదించేస్తాం అనుకోకండి, ఉన్నదానిలో సమృద్ధి ఒకటి. రెండవది దేవుని రాజ్యాన్ని కట్టే భాగ్యం కూడా దేవుడు మనకి కలుగుతుంది. మీరు ఇచ్చే ప్రతి ఒక్క విత్తనము ప్రభు రాజ్యం కట్టబడుతుందని మనం గ్రహించాలి. మనం పిసినారుతనంగా ఉంటే ఇలాగుంటే, మీకు వచ్చిన బైబిల్లో ఒక మాట ఉంది, పిరికివారు అసహ్యులు పిసినారితనం కలిగిన వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరంట. కాబట్టి అది కూడా మనకు ఉండకూడదు. దేవుని రాజ్యం కట్టడానికి మనం సమృద్ధిగా మన గుప్పిళ్ళు కూడా విప్పాలి. ఓకే, ఇప్పుడు యెహోషువ ఈ మాట చెప్పిన తర్వాత ఆకాను తీసుకొచ్చాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథం వచ్చేయండి, 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24, 23 ఎక్కడికి వచ్చామో తెచ్చారు కదా వాళ్ళు డేరా దగ్గరికి వెళ్ళి. 23 చదవండి. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని, తప్పు చేసింది ఎవరు? మరి తేబడింది ఎవరు? తన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో గాడిదలు, మందలు, కుమారులు, కుమార్తెలు, ఎద్దులు అన్నీ డేరాను కూడా తీసుకొచ్చి ఆకోరు లోయలోకి తీసుకొచ్చారంట. అప్పుడు యెహోషువ, నీవేల మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచునగా ఇశ్రాయేలు అందరూ వాని రాళ్లతో ఏం చేశారు అంటే, ఇంత దారుణంగా ఉంటాయి అంటే పాత నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఇంత దారుణమైన శిక్షలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆజ్ఞ మీరితే, పాపం చేస్తే దేవుడు కనికరించేవాడు కాదు, అవ్వాదాన్ని కూడా బయటికి పంపించేశాడు. ఇక్కడ కఠినంగా చెప్పిన మాట వినకుండా ప్రతిష్ఠితమైన దొంగిలించాడు. ఇది దేవునికి ప్రతిష్ఠితమైన తీసుకెళ్ళి డేరాలో పెట్టుకున్నాడు, దేవునికి ప్రత్యేకించబడిన దాన్ని వాడేసుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు, తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆకోరు లోయలో పెట్టినప్పుడు వాళ్ళందరినీ ఏం చేశారంటే రాళ్ళతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము నిలిచిన వాడు ఏమడుగు, అందుచేత నేటి వరకు ఆ చోటుకు ఆకోరు లోయ అని పేరు పెట్టబడి. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆకాను తెచ్చింది ఏమైనా వాడుకున్నాడా? దొంగిలించాడు సంతోషంగా. దేవునికి ప్రతిష్ఠితమై ఏమిస్తానో దేవునికి అనుకుని తెచ్చిన వాడుకున్నాడు. ఏమన్నా బాగుపడ్డా? ఏమన్నా సంతోషపడ్డా? తను ఒక్కడే కాదు, తన కుటుంబం, తన బిడ్డలు, తన కుమార్తెలు, భార్య, బిడ్డలు ఎవరైతే ఉన్నారో, డేరాలు, పశువులు, ఎద్దులు, తనకి సంబంధించిన ప్రతి దాన్ని లోయలో పడేసి రాళ్ళతో చావగొట్టి కాల్చిపడేశారు. శపితమైన దానిది మనలో ఉంటే, శపించబడినది మనలో తెచ్చుకుంటే, కొంచెం అయినా తెచ్చుకుంటే దానివల్ల నష్టం ఎప్పుడు కూడా. ఐగుప్తు దేశం నుండి వచ్చారు వీళ్ళు, ఎవరు? ఇజ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశం వస్తే ఏం తెచ్చారు? బంగారం తెచ్చుకున్నారు, వాళ్ళ దూడలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఆ పర్వతం దగ్గర, సీనాయి పర్వతం దగ్గర వాళ్ళందరూ మోసే పైన ఉంటే 40 దినాలు కనపడకపోయేసరికి ఆ బొమ్మను తెచ్చి ప్రతిమతో చేసుకొని ఇదే దేవుడు అని చెప్పాడు. ఐగుప్తులో శపితమైన తెచ్చుకోద్దన్నాడు దేవుడు, కానీ వాళ్ళు తెచ్చుకొని ఏం చేస్తే దాన్ని దేవుడికి పెట్టుకున్నాడు. శపించబడిన దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని ఎవరైతే వాడతారో, దేవునికి అర్పించబడిన దాన్ని ఎవరైతే వాడుకో వారందరూ కూడా దేవుని దృష్టిలో అన్యాయము చేసినవారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంట? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి మీరు? ఏం నేర్చుకోవాలి దీన్ని బట్టి? శపించబడిన దాన్ని మనం తీసుకోకూడదు, యెహోవాకు ప్రతిష్ఠితమైన దాన్ని మనము ముట్టు. చాలామంది ప్రభు కోసం ఏం చేస్తారంటే కానుకలు తీస్తారు. కొంతమంది రాబడి అంతట్లో 10వ భాగం అని చెప్పాడు దేవుడు. మీకు వచ్చేది ఒకటే కాదు, అన్ని సోర్సుల్లో మీకు ఎన్ని వస్తే అందులో ప్రథమ ఫలాన్ని తీసి పక్కన పెట్టమన్నాడు. ఇలా పెట్టి చాలామంది ఏం చేస్తారంటే ఒక డబ్బాలు పాపం మంచి మనసుతో తీసి పక్కన పెడతారు. పక్కన పెట్టేసి ఎప్పుడైనా ఏం చేయాలంటే దాన్ని వాడాలి, వాడకుండా ఇంట్లోనే డబ్బాలు పెడతాయి. మీ ఇంట్లో డబ్బులన్నీ అయిపోయాయి అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ డబ్బాలో ఉన్న డబ్బుల మీదకి వెళ్ళిపోయి ఏం చేస్తారబ్బా, ఇవి ఉన్నాయి కదా, మనం ఎట్టి వాడలేదుగా, మన సేవలో వాడలేదు కదా. కాబట్టి నేను ఇంకో విషయం కూడా, చాలామంది తీసుకెళ్ళి పాస్టర్లకు దశంభాగాలు ఇస్తే వాళ్ళు బ్యాంకులో వేసుకొని లగ్జరీ లైఫ్ బతుకుతున్న సేవ కూడా ఉపయోగించారు కొంతమంది. వాళ్ళ గురించి కూడా నేను తప్పుగా మాట్లాడతాను, ఎందుకంటే వారు కూడా జాగ్రత్తగా సేవకు వాడాలి, సేవకుడు పోషించబడాలి, సేవకు వాడాలి. అలా దాచుకొని లగ్జరీ లైఫ్ వాడమని లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ధనాన్ని చూసి ఏమనుకోలేదు దేవుడు, వాడేసుకున్నారు అని
కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దేవునికి ప్రత్యేకించబడిన దాన్ని తీసిన వాడుకోవడం ద్వారా ఇప్పుడైతే మనకి శాపము రావట్లేదు, మరణం కూడా రావట్లేదు. దేవుడు ఇది కృపాకాలం, వెంటనే శిక్ష రాదు, మనకి వదిలేసాడు దేవుడు. ఏ చేసి ఉన్న చేయని, ఇదిగో నేను త్వరగా వస్తున్నాడు, మీలు చేసేవాడు మేలు చేయండి, కీడు చేసేవాడు